Yeah, praise the Lord. Glad we're all able to join. Let us turn to Revelation chapter 3. Prakatana, Muda Jamu, Revelation chapter 3. We're finishing up the church at Laodicea. And last week, I was out of town, so Brother Sunil Meruga dealt with the question, how do we truly know? Examine yourselves in the faith. So this also ties into what the message of the church at Laodicea is. ఈ లవోదికీయ సంఘానికి ప్రభువు చెప్పే ఆ యొక్క ఉపదేశం కూడా దానికి we can correct it, because here we saw last time this church was in a city called Laodicea. That was the center of finance. There was also a big fashion industry there and also a medical industry. So technically speaking, ఇప్పుడు మనకి షార్లెట్, the reason Charlotte is so prosperous because we have the finance industry. We have insurance and banking companies, kada? So atla there are certain industries that make a city prominent. So in those days, Laodicea was a prominent city because of three major industries. One finance, one is the fashion industry, and the other one was medical, pharmaceuticals. And that comes into focus ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సంఘానికి ఇచ్చే దాంట్లో మనకు అది తెలుస్తుంది. We saw last time that there were two rivers, that were coming from two parts outside Laodicea. And by the time the water reached the city, it was lukewarm. నులువెచ్చని నీరు. అందుకని యేసు ప్రభు కూడా మాట్లాడుతుంటారు. కానీ ఈ సంఘానికి 17 వచనంలో చూసినట్లయితే ఈ సంఘం ఏమంటది, బికాస్ యూ సే. సో వాళ్ళ సొంత విషయమై ఆ సంఘము వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, తెలుగు చదువుతారా 17 వచనము? నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడువను దరిద్రుడును గుడ్డివాడువను దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. చెప్పుకొనుచున్నావు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సంఘానికి చెప్పే మాట ఏంటంటే, వారి విషయమే వారి సాక్ష్యం ఎట్లా ఉందంట, నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదు, ఏదియో కొదువలేదు. దట్ ఈస్ దేర్ సెల్ఫ్ అసెస్మెంట్. కాబట్టి దట్ ఈస్ ఆల్సో, ఇప్పుడు మనం 7 సంఘాలు చూసాం కదా, ప్రతి సంఘంలో కూడా ప్రభు 2 తప్ప వారిలో ఏదో ఒక కొదువ ఉన్నట్టు చూపెడతా ఉన్నాడు. కానీ అనేక సార్లు మనం కూడా ఈ లవోదికీయ సంఘంలానే మన ఆత్మీయ స్థితిని చూసుకొని మనం ఏమనుకుంటాం, నేను బాగానే ఉన్నానులే కదా. వీ హ్యావ్ అ వెరీ హై ఒపీనియన్ ఆర్ యునిక్ ఒపీనియన్ ఆఫ్ అవర్ సెల్స్, థింకింగ్ వీఆర్ ఓకే. అగైన్ వీ హ్యావ్ టు బి అష్యూర్డ్, మనకు రక్షణ విషయమైన నిశ్చయిత ఉండాలి. కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటూ నిజంగా మనం ఆత్మీయతలో ఎదుగుతున్నామో లేదా చూసుకోవాలి. ఈ సంఘాన్ని చూసినట్లయితే వారు మాకు అన్ని ఉన్నాయి, నాకు ధనం ఉంది, అన్ని ఉన్నాయి, కాబట్టి నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాను. కానీ ప్రభు దృష్టిలో వారేంటంట, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గుడ్డివాడువును, దిగంబరుడువై ఉన్నావని. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి అన్న మాటల్లో మనకు ఆ యొక్క సిటీ యొక్క ప్రాముఖ్యత, అందుకని దట్స్ వై ఐ సెడ్ దే వర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఫ్యాషన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు, మీకు ఫైనాన్స్ ఇండస్ట్రీ ఉండొచ్చు కానీ మీరు దౌర్భాగ్యులు, యు ఆర్ పువర్. యు మే హ్యావ్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ, బట్ వాట్ యు ఆర్ దిగంబరులమైన. సో లోక సంబంధంగా బాహ్యంగా మీకు సమస్తం ఉన్నా నా దృష్టిలో మీరు ఇవన్నీ కొదువులు కలిగి ఉన్నారు. కాబట్టి మనము దీన్ని నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఈ లోకం విషయం కాదు, తర్వాత మనం గురించి మనం చెప్పుకునేది కాదు, ప్రభు మన గురించి ఏం చెప్తున్నాడు, ఆయన మన విషయమైన సాక్ష్యము ఎలాగుంది. దేవుని వాక్యానుసారంగా మనము వెళ్ళినట్లయితే ప్రభు వాక్యానుసారంగా మన జీవితం ఉందా లేదా. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటాడండి ఈ సంఘానికి చెప్తూ 18వ వచనంలో, ఐ అడ్వైజ్ యూ టు బై ఫ్రమ్ మీ గోల్డ్ రిఫైన్డ్ బై ఫైర్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏదో మనము ధనంతోటి కొనుక్కోవాలని చెప్పట్లేదు. వారికి ఏమంటున్నాడంటే, నా దృష్టిలో ధనం ఏంటో మీ దృష్టిలో ధనం ఏంటో వేరు, నా దృష్టిలో వస్త్రాలు ఏంటో మీ దృష్టిలో వస్త్రాలు ఏంటో దే ఆర్ డిఫరెంట్. సేమ్ థింగ్ విత్ ది ఐస్, వాట్ యూ థింక్ యువర్ విజన్ ఈజ్ అండ్ వాట్ యూ ఆర్ ఏబుల్ టు సీ ఈజ్ డిఫరెంట్. సో దేవుడు వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, మీ స్టాండర్డ్ నా స్టాండర్డ్ వేరు. How you are evaluating yourself and how I evaluate you is different.
కాబట్టి ఇక్కడ డిస్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నాడంటే నిజమైన ఆత్మీయ ధనము ఈ లోక సంబంధమైన ధనం కంటే ఇట్ ఈస్ డిఫరెంట్. The wealth that you have spiritually is different than the worldly wealth. That is one truth we have to grasp. Because the spiritual wealth we have in Christ, the spiritual wealth that is present in the Word of God is completely different. The world will never understand. The world will never be able to understand the wealth that we have in Christ. But when the world see us, they think, okay, and sometimes we ourselves can think, okay, we have all these things, but we have to realize that what? All of this one day is going to pass away. All that remains is the wealth that Christ gives us. And so, that is why యేసు ప్రభువు అంటాడు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అక్కడ కొండ మీద ప్రసంగం కూడా యేసుక్రీస్తు ప్రభువు అదే మాట అంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వరకు చదువుతారా? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిదురు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలిదురు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును. అంటే యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఏది సంపాదించుకోవద్దు అనట్లేదు. ఓకే, చాలా మంది సార్లు ఏం చేస్తారంటే, ఎస్పెషల్లీ మన ఇండియాలో కొంతమంది పాస్టర్లు ఉంటారు. ఏంటి, కొంతమంది ఏమో దేవుని నమ్ముకుంటే అంత ధనమే అంటారు, ఇంకో గ్రూప్ ఏమంటారు అసలు ఏమి ఉండకూడదు, మీకు ఉన్నదంతా మాకు ఇచ్చేస్తే మీ పరలోకంలో ధనం పెరుగుద్ది అంటారు. అవి రెండు తప్పే. లోకంలో ధనవంతులు కాకూడదు అని దేవుని వాక్యంలో ఎక్కడ లేదు, కానీ ధనాన్ని ఆశ్రయించకూడదు. యూ కెనాట్ ట్రస్ట్ ఇన్ యువర్ రిచెస్. దట్ ఈస్ ది ఐడియా. అందుకనే 21లో అంటాడు, నీ ధనం ఎక్కడుందో నీ హృదయము అక్కడ. వేర్ యువర్ ట్రెజర్ ఇస్ దేర్ యువర్ హార్ట్ ఇస్. సో ది ఐడియా ఇస్, వాట్ జీసస్ ఇస్ సేయింగ్ ఇస్, నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ వెల్త్, ఈవెన్ హ్యావింగ్ మనీ. అందుకనే 1 Timothy 6, 2 Timothy 4లో అంటాడు, ద లవ్ ఆఫ్ ద మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. ద లవ్ ఆఫ్ మనీ, నాట్ మనీ. Sometimes people twist it. ఆ వాక్యం కూడా చూద్దాం, చూడండి ఒకసారి. 2 Timothy 1 Timothy chapter 6. 1 Timothy chapter 6. See verse 10. ఎందుకనగా 9 and 10. ధనవంతులొకటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషుల్లో నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది. చూసారా, ఇక్కడ he does not say money is the root of all evil. కొన్నిసార్లు కొంతమంది అట్లా ట్విస్ట్ చేస్తారు. No, he says the love of money. So here the church at Laodicea, they were a wealthy church. They appeared to have everything with respect to what the what do you call worldly wise, they had all the resources they need. But in the eyes of the Lord, దేవుని దృష్టిలో వారు ఎంతో పేదగా. సో సో what is rich in the sight of God? దేవుని యొక్క దృష్టిలో ప్రశస్తమైంది ఏంటి? మన 1 తిమోతి 6లోనే అంటాడు చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయంలో, యాజ్ ఇన్ కాంట్రాస్ట్ టు ద లవ్ ఆఫ్ మనీ, ఆ యొక్క ధనాపేక్షకు విరోధంగా ఏం చెప్తాడు? అందుకని verse 11లో ఫస్ట్ వర్డ్ ఏంటి తెలుగులో? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి. నీవైతే ఇంగ్లీష్ లో బట్ కదా. సో హీస్ ద కాంట్రాస్ట్. లవ్ ఆఫ్ మనీ కి కాంట్రాస్ట్ ఏంటి? డోంట్ రన్ ఆఫ్టర్ మనీ, బట్ వాట్ డు యు డు? చదవండి 11. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. సో ఇక్కడ ఏమంటాడు? ధనాని కొరకు దాని ఏమంటారు, పాకులాట కంటే, ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ, ఇన్స్టెడ్ ఆఫ్ లవింగ్ మనీ, యూ పర్సూ దీస్ థింగ్స్. ఏంటంట? దేవుని దృష్టిలో ధనమైనవి ఏంటి? రైచియస్నెస్, గాడ్లీనెస్, ఫెయిత్, లవ్, పర్సివియరెన్స్ అండ్
Gentleness. Again, this is a small list. Last week కూడా చూశారు కదా, సునీల్ చెప్పాడు కదా, 1 Peter 1లో, 2 Peter 1లో, add all these things. It is a responsibility for the believer. That is spiritual wealth. 1 Peter chapter 1, 3-5, that is spiritual wealth. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు లవోదికయ సంఘానికి అదే అంటున్నాడు, లోక సంబంధమైన అంత ఉండొచ్చు కానీ ఆత్మ సంబంధమైన ధనం దగ్గర లేదు. రెండవదిగా, లోక సంబంధంగా యూ మే హ్యావ్ ద లేటెస్ట్ ఫ్యాషన్స్. లోక సంబంధమైన యూ మే హ్యావ్ ఆల్ ద లేటెస్ట్ వేర్ బికాస్ దిస్ వాజ్ అ ఫ్యాషన్ టౌన్. బట్ హి సేస్ స్పిరిచువల్లీ యు ఆర్ నేకెడ్. అంటే ఏంటి? నా ఎదుట మీరు దిగంబరులుగా ఉన్నారు. అంటే దేవుడిచ్చే ఆ యొక్క దాని ఏమంటారు గార్మెంట్ ఏంటి మనకి? చూడ యెషయా గ్రంథం 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము, 61st chapter of the book of Isaiah, verse 10. 61:10. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏంటంటే వస్త్రాలు ప్రభు మనకి ఇచ్చేది రక్షణ వస్త్రము, నీతి అను పైబట్ట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క లవోదికయ సంఘానికి, అదే మనం చూస్తే ప్రకటన 19లో కూడా ఒక మాట ఉండొచ్చు చూడండి. ప్రకటన 19:8 Revelation chapter 19 verse 8. చూస్తారా? మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములు అయిన సన్నపు నారబట్లు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు. కాబట్టి ఈ యొక్క ప్రభు మనకి ఇచ్చే ఈ యొక్క వస్త్రాలు ఏంటి? రక్షణ వస్త్రము, దాని మీద పై ఏంటి? నీతి. ద గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ద రోబ్ ఆఫ్ రైచియస్నెస్. సో యేసుక్రీస్తు మనం చూచినప్పుడు ఆ వస్త్రాలు ధరించుకుంటేనే ఆయన యొక్క దృష్టిలో మనం దిగంబరులుగా ఉండము. We will not be naked in his presence when we have these garments. He has given us the garment of salvation, రక్షణలో ఇచ్చాడు. తర్వాత నీతి అను పైబట్ట. Righteousness is having a right standing before God. కాబట్టి లవోదికయ సంఘం ఏంటంటే, వారు మేము దేవునితో బాగానే ఉన్నాములే అనుకున్నారు, కానీ దేవుని దృష్టి ఏమంటాడు? మిమ్మల్ని చూసినప్పుడు రక్షణ వస్త్రము లేదు, నీతి పైబట్ట లేదు. So first of all, వాళ్ళకి they had the wrong idea of wealth. God says you need spiritual wealth. Secondly, he says you have the wrong kind of garments, you need spiritual garments. You need spiritual garments. Thirdly, వాళ్ళు ఏమంటారంటే even you have wrong vision. అందుకని ఏమంటాడు లాస్ట్ లో verse 18లో, and I salve to anoint your eyes so that you may see. వారి దృష్టిలో కూడా ఓ లోపం ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకు? వారు సొంతాన్ని ఎట్లా చూసుకుంటా ఉన్నారు? హౌ ఆర్ దే లుకింగ్ ఎట్ దెమ్సెల్వ్స్ త్రూ ది ఐస్ ఆఫ్ ద వరల్డ్. లోక సంబంధంగా వాళ్ళు చూసుకొని మేము బాగానే ఉన్నాంలే అనుకున్నారు. అందుకని యేసుక్రీస్తు అంటాడు, ఇంట్రెస్టింగ్లీ లవోదికయలో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అన్నారు కదా, ఇట్ వాస్ ఫేమస్ ఫర్ అ కైండ్ ఆఫ్ అ మెడిసిన్ దట్ వాస్ యూస్ టు వాట్ డి కాల్ దే వర్ ద ప్రైమరీ ఎక్స్పోర్టర్స్ టు ద వరల్డ్ ఆఫ్ అన్ ఐ మెడిసిన్ అంట. అందుకని యేసు ప్రభు ఇక్కడ తెలుగులో ఏమనుంది? అది ఐసాల్కి 18వ వచనంలో తెలుగులో చదువుతారా? కన్నులకు కాటుక. నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను. మనకి కాటు కంటే ఇండియాలో వేరు కదా అర్థము. ఇక్కడ ఇది ఒక రకమైన మందు అనమాట. ఇట్ వాజ్ అన్ ఐ సాల్ దట్ వాజ్ సోల్డ్ ఇన్ దట్ వాజ్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ దట్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ దట్ యూస్ టు హీల్ అ లాట్ ఆఫ్ ఐ డిసీజెస్ అంట. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారికి అర్థమయ్యే రీతిగా ఏం చెప్తా ఉన్నాడు? అవును, మీరు లోకానంతటికి కళ్ళ ప్రాబ్లం లేకుండా మీరు ఐసాలు ఇస్తున్నారు, కానీ మీకే సరైన దృష్టి లేదు. యు ల్యాక్ స్పిరిచువల్ వెల్త్, యు ల్యాక్ స్పిరిచువల్ గార్మెంట్స్, అండ్ యు ల్యాక్ స్పిరిచువల్ విజన్. The three things the Lord is telling them. Although you think you have everything, these are the main three things he says you do not have. That is why he says, you buy from me gold be refined by fire that you may become rich. And he is saying, the only solution to your issue is what I can provide you. తర్వాత 19వ వచనంలో ఏమంటాడు? ఎందుకు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చెప్తున్నాడు?
వారిని ప్రేమించుతున్నానని చెప్తున్నాను. అందుకని ఏమంటాడు, దోస్ హూమ్ ఐ లవ్ ఐ రిప్రూవ్ అండ్ డిసిప్లిన్ దేర్ జెలస్ అండ్ రిపెంట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక వాడిని వదలలేదు. యేసుక్రీస్తు ప్రభు అనుకోవచ్చు కదా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, తర్వాత నేను తీర్పిస్తాను. లేదు, నేను ప్రేమిస్తున్నాను కనుక ఏమంటున్నాడు, నేను వచ్చి మిమ్మల్ని సరి చేస్తున్నా. హి యూజెస్ ద వర్డ్ రిబ్యూక్ కదా, తెలుగులో ఏముంది, ఐ రిప్రూవ్ అండ్ డిసిప్లిన్. ఆసక్తి కలిగి మారు మనసు పొందు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక. గద్దించి శిక్షించు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రేమతో చెప్పే మాట. అందుకనే మనకు కూడా దిస్ ఇస్ ది ఆర్డర్ ద లార్డ్ గోస్. దేవుడు ఎప్పుడు కూడా ఈ ఆర్డర్ లో ఫస్ట్ ఏంటంటే గద్దిస్తాడు. మనం ఆ గద్దింపు మాట వినకపోతే తర్వాత శిక్షిస్తాడు. అందుకనే దేవుని వాక్యం మనం ఎప్పుడు విన్నప్పుడల్లా ప్రభు మనకు ఆయన వాక్యం ద్వారా మనకు గద్దిస్తాడు. ఏమంటాడు, ఇగో ఇక్కడ సరిగ్గా లేదు, ఇక్కడ సరి చేసుకో. అందుకని ఇక్కడ ఈ లవోదికీయ సంఘాన్ని కూడా అంటున్నాడు, నేను డైరెక్ట్ శిక్షకు వెళ్ళట్లేదు, మీకు మొదట ఏం చేస్తున్నాను, గద్దిస్తున్నాను. అందుకని 7 సంఘాలకు కూడా మనం చూసినట్లయితే ప్రభు ఆ 7లో 5 సంఘాలకు ఏదో ఒక గద్దింపిస్తున్నాడు. ఎందుకు, ప్రభు వారిని ప్రేమిస్తున్నాడు కనుక. అయితే ఏమంటాడు, ఆయన గద్దింపుకు మనం వినకపోతే ఏమైపోద్దంట, అది శిక్ష, క్రమశిక్షణలోకి వెళ్తుంది. అందుకని ఏమంటాడు, దేర్ ఫోర్ బీ జెలస్ అండ్ రిపెంట్. తెలుగులో ఏముందన్నమాట, కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి కలిగి మారు మనసు. సో మనము దేవుని యొక్క మన మారు మనసులో, మన యొక్క పశ్చాత్తాపంలో కూడా ఆసక్తితో చేయాలి అని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి లవోదికీయ సంఘము ఎంతో ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయినట్టుగా మనం పరిగణించవచ్చు. వారు ఎందుకంటే ప్రభువుని తెలుసు అనుకొని ఆ యొక్క గర్వంలో, ఆత్మీయమైన గర్వంలో, మాకు అన్ని ఉన్నాయిలే, మేము బాగానే ఉన్నాములే, మాకు ధనం ఉంది, కావాల్సిన వస్త్రాలు ఉన్నాయి, మాకు ఏంటి, మేము మంచి సిటీలో ఉన్నాము, మంచి కాస్మోపాలిటన్ ఏరియాలో ఉన్నామని వారు ఒక అభిప్రాయం కలిగి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారేమో ఆత్మీయమైన ఎక్స్రే, హీఈస్ డూయింగ్ అ స్పిరిచువల్ ఎక్స్రే, రైట్? And he's telling them, no, you don't have the right kind of wealth that matters in heaven. You don't have the right kind of garments. You don't have the right kind of vision. ఇంకోటి మనం లాస్ట్ టైం బ్రీఫ్ గా చూసాం. 20వ వచనంలో ఏమంటాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నుండి తట్టుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి. చాలా సార్లు ఈ మాట నేను పోయినసారి కూడా చెప్పినట్టున్నా కదా, ఈ మాట రక్షణ గురించి మాట్లాడతారు. చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయం దగ్గర నుంచి తలుపు తట్టుతున్నాడు. లేదు, యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే సంఘంతో మాట్లాడుతున్నాడు. లోపల సంఘం అవుతుంది, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? సో దానికి మనకు అర్థమయ్యేది ఏంటి? ఇట్ ఈస్ పాసిబుల్ వీ కెన్ బి డూయింగ్ చర్చ్ వితౌట్ జీసస్. లవోదికీయ సంఘము అన్ని బాగానే అయిపోతున్నాయి, ప్రోగ్రాంలు అయిపోతున్నాయి, వారంతా కూడుతున్నారు, కావాల్సినంత డబ్బు ఉంది, ప్రభువుని సేవ చేసినట్టు చేస్తున్నారు, కానీ ఎవరు లేరు అక్కడ. యేసుక్రీస్తు ప్రభు వారు లేరు, సంఘం బయట ఉన్నాడంట. మరి ఇంట్రెస్టింగ్ గా నాకు అదే అనిపిస్తుంది చదువుతా ఉంటే. ఇంట్రెస్టింగ్ గా ఒక మాట చూడండి అక్కడ, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. తర్వాత ఏమాట అంటాడు, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అక్కడ ఆపాల. ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అంటే యేసు ప్రభు వారు తట్టడమే కాకుండా బయట నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం విని అన్నాడు, తట్టడం విని అనలేదు. గమనించారా? బయట నుంచి మాట్లాడుతున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏమంటున్నాడు, మనకు అర్థమయ్యేది ఏంటంటే లోపల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారంటే బయట ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళకి వినపడలేదు. ఏంటి మనకి ఇంకో సంఘటన గుర్తొస్తుంది కదా, చూడండి అపోస్తలుల కార్యంలో. అక్కడ అపోస్తలుడైన పేతురు విషయం రోదే అంటున్నారు. రోదా అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 12వ వచనం 12 నుండి, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ ఆమె అక్కడనే కూలుకొని ప్రార్థన చేయుచుండెను.
అనేకులు అనేకులు తెలుగు అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. చదవండి ఇంకా. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినది నిజమే అని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. చాలు, మనకి ఈ యొక్క సంఘటన బాగా తెలుసు కదా, వి నో ది స్టోరీ. ఇక్కడ ఏంటి, పేతురుని వారు చెరసాల్లో వేశారు. ఏమంటాడు, అందరూ జాన్ మార్క్ ఇంట్లో కూడి ప్రార్థన చేస్తున్నారంట 12వ అధ్యాయంలో. దేనికోసం ప్రార్థన చేస్తా ఉన్నారు? పేతురు విడిపించబడాలని. వారికి ఎంత విశ్వాసం అంటే, పేతురు వస్తే పేతురాది అనే దెయ్యము ఏంటి, ప్రార్థనలో అంత శక్తి ఉందా ఏంటి? సో ఇక్కడ పేతురు తలుపు కొడుతుంటే ఎవరు వచ్చారంట? రోదా వచ్చి తలుపు చూసి, తర్వాత 14వ వచనంలో ఈ మాట చూడాలండి. వెన్ షీ రికగ్నైజ్డ్ పీటర్స్ వాయిస్, పేతురు స్వరమును గుర్తుపట్టి. ఎందుకు, ఎట్లా గుర్తుపట్టింది పేతురు స్వరాన్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఎవరన్నా స్వరాన్ని ఇది వరకు వింటేనే కదా మనం గుర్తుపడతాము. కొత్త స్వరం అయితే మనం గుర్తు పట్టలేము. అంటే ఈ చిన్న అమ్మాయి పేతురు స్వరాన్ని ఎన్నోసార్లు వినుంటది కదా, కాబట్టే గుర్తుపట్టింది. అంతే లవోదికీయ సంఘంలో కూడా ఈ సంఘము లోపల కార్యక్రమాలు అవుతా ఉండొచ్చు, చాలా గోలగోలగా ఉండొచ్చు, బయట ఎవరు తలుపు కొడుతున్నారో ఎవరి స్వరం వినపడవచ్చు. కానీ అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడు, మనము దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిచర్యలు ఉన్నప్పుడు కూడా ప్రభు స్వరాన్ని వినగలిగే వారుగా ఉండాలి. లేకపోతే ప్రభు స్వరాన్ని వినకుండా ఆయన దాంట్లో మనం బిజీగా ఉంటే అది ఏది ప్రభు కొరకైనా అది ఎంత ఆసక్తితో చేసినా అది లాభదాయకంగా ఉండదు. వీ కెనాట్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్ వితౌట్ పాజింగ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరాన్ని ఎప్పుడు కూడా మనము ఆ ఉనికిలో ఉండాలి. వి ఆల్వేస్ బి లుకింగ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ప్రభు ఇలా మాట్లాడతాడు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి లవోదికీయ సంఘము, దే వర్ డూయింగ్ చర్చ్, everything was happening inside, but unfortunately Jesus was outside and knocking. అందుకని యేసు ప్రభువు ఏమంటాడు, ఎవడైనాను మీలో ఎవరైనా సరే నా స్వరం విని తలుపు తీసిన ఎడల ఏమంట, నేను వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. ఎందుకంటే మనం యూజువల్ గా భోజనం ఎప్పుడు చేస్తాము? ఎవరినైనా మా ఇంటికి పిలిచి భోజనం ఎప్పుడు చేస్తాము? వెన్ వీ హ్యావ్ ఫెలోషిప్ విత్ దెమ్ కదా, సహవాసానికి గుర్తుంది. మనం రోడ్డు మీద పోయే వాళ్ళందరినీ పిలిచి మనం ఇంట్లో భోజనాలు చేయం కదా. మనకు తెలిసిన వాళ్ళని ఒక పర్టికులర్ ఈవెంట్కో లేకపోతే పర్టికులర్ పర్పస్తో పిలిచి వీ హ్యావ్ డిన్నర్ టుగెదర్. సో అది యేసుక్రీస్తు ప్రభువు అనేది. ఏమంటున్నా అంటే, ఈ యొక్క సంగమా, మీరు అన్ని బాగున్నాయి అనుకున్నారు, కానీ నా దృష్టిలో మీరు you don't have the right kind of wealth, you don't have the right kind of garments, you don't have the right kind of vision. I am willing to give all that to you. కానీ అది నా దగ్గర నుంచి పొందాలంటే మీరు ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. అది లేకపోతే నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను, లేదా తర్వాత క్రమశిక్షణ చేయవలసి వస్తుంది. కాబట్టి నేను తలుపులు తడుతున్నాను. ఎందుకు? It is possible that you can do all of this without me being there. So be hearing my voice. నా స్వరం కొరకు వింటూ ఉండండి. అదే ఈ సంఘాన్ని ప్రభు ఇచ్చే. తర్వాత ఏమంటాడు verse 21లో, he who overcomes I will grant to him to sit with me on my throne. ఆ సింహాసనం మీద కూర్చుండనిత్తును కదా. ఎలాగైతే నేను కూడా జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను, అలాగే నా తండ్రి కూడా కూర్చుండనిత్తును. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క 7 సంఘాలకు, మనం 7 సంఘాలు చూసాం కదా, 5లో ప్రతి దాంట్లో కూడా మనకి ఏదో ఒక పాఠం ఉంది. ఎందుకంటే సంఘము, వీఆర్ ద చర్చ్, వీఆర్ ఇండివిజువల్ బిలాంగ్ టు ద చర్చ్. సో మన మొట్టమొదటి సంఘం ఏంటి? వాట్ ఇస్ ద ఫస్ట్ చర్చ్? వారికి ఏం ప్రాబ్లము? మొదటి ప్రేమను వదిలిపెట్టారు.
సో మనం ఎఫెసీ సంఘం నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మనం ప్రభువును మొదటిగా ప్రేమించినట్టు ప్రేమిస్తున్నామా, లేకపోతే ఆ ప్రేమను కోల్పోయామా? అదే ఆసక్తి, అదే ప్రేమ, ఆయన కొరకైనా ఆ యొక్క పట్టుదల మన జీవితంలో పెరుగుతుందా, లేకపోతే తగ్గుతూ వస్తుందా? అందుకని ఎఫెసీ సంఘానికి ప్రభు ఇచ్చే అడ్మానిషన్ ఏంటి? వాట్ ఈస్ ద కరెక్షన్? రిమెంబర్, రిపెంట్, రిపీట్. రెవల్యూషన్ చాప్టర్ 2:5, ప్రకటన 2:5 అంటాడు, ఎక్కడి నుంచి పడిపోతువో జ్ఞాపకం చదవండి 2:5. నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. సో మొదటి సంఘం నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మనం ప్రభువుని ప్రేమించాలి, లేకపోతే ప్రభువు మన యొక్క పరిచర్యతో కానీ మన జీవితంలో కానీ ఎటువంటి తృప్తి ఉండదు, అంగీకరించడు. కాబట్టి మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే ఎఫెసీ సంఘం ద్వారా మనం ప్రభువుని ప్రేమిస్తున్నామా? ఆర్ వి లవింగ్ హిమ్ ఆర్ హ్యావ్ వి లాస్ట్ అవర్ లవ్? మనము నిజంగా పరీక్షించుకుంటే మన జీవితాల్లో చెప్పాలి కదా, మనం ప్రభువును ప్రేమించినట్టుగా ప్రేమించము కదా, ఎందుకంటే ఈ లోకంలో అన్ని విషయాలతో డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ ప్రభు ప్రేమపూర్వకంగా మనకు ఇటువంటి గద్దెప్పిస్తూ ఉంటాడు, కమ్ బ్యాక్. మనకు స్వర్ణ సంఘంలోంచి నేర్చుకునేది ఏమంటే మనం ప్రభు కొరకు నిలబడినప్పుడు మనం శ్రమలు పొందాల్సి వస్తుంది. We have to suffer when we live for Christ. కానీ స్వర్ణ సంఘంలో వారిలో ఏం తప్పు ప్రభు చూపెట్టలేదు. అంటే ఇట్ వాజ్ నాట్ అ పర్ఫెక్ట్ చర్చ్, బట్ గాడ్ చోజ్ నాట్ టు పాయింట్ అవుట్ ఎనీథింగ్. బట్ హి సేస్, మీరు ఎప్పుడైతే నా కొరకే శ్రమ పొందుతారో మీకు జీవ కిరీటం ఉంది. దేర్ ఇస్ రివార్డ్ కమింగ్. We will never suffer for Christ without being rewarded. కాబట్టి స్వర్ణ సంఘం ద్వారా ప్రభు మనం జ్ఞాపకం చేసేది ఏమంటే మనము ప్రభు కొరకై శ్రమ పడడానికి సిద్ధంగా ఉండాలి. పర్గమ సంఘము ద్వారా ప్రభు మనకు మాట్లాడింది ఏంటి? దేర్ ఇష్యూ వాస్ దే వర్ బాలము కదా, బోధన మరి ఏం చేస్తా ఉన్నారంట? They were tolerating it. కదా? చెప్పండి. చెప్పండి సూజన్, ఇది అంటా ఉన్నారు. అంటే they are holding on to the teaching. Yeah, they are holding on to the teaching. They knew it was wrong to a certain extent, but what did they do? They tolerated it. కాబట్టి మనకి దాని ద్వారా ఆ సంఘం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? తప్పుడు బోధ విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We cannot tolerate wrong teaching. We cannot tolerate wrong doctrine. Why? Because it is a direct assault on God. అది దేవుని మీదనే అదొక అసాల్ట్ గా ఉంటుంది. ఎందుకు? దేవుడు తన నామాన్ని తన వాక్యాన్ని, ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించడు. యోహాను సువార్త 1:1 అంటాడు. కాబట్టి వాక్యము దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట దేవుని వాక్యం. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా కాని వాటిని మనం టాలరేట్ చేయకూడదు. ఈ లోకం ఏమంటదంటే ఏం పర్లేదులే అనుకుంటాం కదా, కానీ అదేంటి? ఆ దేవుడి నామానికే. అందుకని ప్రభు అంటాడు దానికి ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. We have to be very accurate with the word of God. మనం అప్పుడు చూసాము సాతాను అదే కదా, అవ్వ దగ్గరకు వచ్చి ఏదైనా తోటలో ఏమంటాడు? నిజముగా దేవుడు చెప్పాడు. Did God really say? That is always, every time, that is where false teaching starts. నిజముగా దేవుడు చెప్పేనా? అందుకనే ఆ తర్వాత సాతాను యేసుక్రీస్తు వారికి ఆ కొండ మీద మత్తయి సువార్త 4:4 వచ్చినప్పుడు కూడా 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారిని వాడు శోధించినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఇట్ ఈస్ రిటెన్, ఇట్ ఈస్ రిటెన్, ఇట్ ఈస్ రిటెన్. వాక్యము ఏదైతే వాక్యము రాయబడిందో దాని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు సాతాన్ను జయించినట్టుగా చూస్తుంటున్నాం. అందుకనే ఎఫెసీ రాసిన 6 కూడా సర్వాంగ కవచములో ది ఓన్లీ వెపన్ ఆఫ్ ఆఫెన్స్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ది ఓన్లీ వెపన్ ఆఫ్ ఆఫెన్స్. మిగతావన్నీ కూడా మన ప్రొటెక్షన్ కొరకే. సర్వాంగ కవచంలో we have the helmet of salvation, breastplate of righteousness, shield of faith, the shoes of the preparation of the gospel of peace. ఇవన్నీ ఉన్నాయి కానీ the only weapon of offense, the sword of the spirit, which is the word of God. దేవుని వాక్యం మనకు ఆ యొక్క
ఖడ్గముగా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. సో పర్గమం చర్చ్ ద్వారా మనం నేర్చుకున్నది ఏమంటే వీ కెనాట్ టాలరేట్. ఫోర్త్లీ వి సీ థయతైరా కూడా సిమిలర్ ప్రాబ్లం. దే వర్ టాలరేటింగ్ జెజబెల్. They were tolerating Jezebel and false teachers. యేసుక్రీస్తు వారు కూడా అదే మాట అంటాడు. అప్పుడు ఏమంటాడు? లేదు, యూ హ్యావ్ టు రిపెంట్. మరి దాని విషయమై పశ్చాత్తాపడాలి. యూ హ్యావ్ టు రిపెంట్. లేకపోతే ఏమైపోద్ది? నేను వచ్చి ఆ తీర్పు తీరుస్తానంటాడు. తర్వాత సార్దీసు సంఘానికి వచ్చినట్లయితే సార్దీస్లో ప్రకటన 3వ అధ్యాయంలో ఏమంటాడు? వారి విషయమై ఎటువంటి పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. ఈ సంఘంలో ప్రభు వారి విషయమై ఏది మంచిది చెప్పలేకపోయాడు కదా. ఎందుకు? They were the dead church. They had a reputation that they were alive, but they were dead. Chapter 3 verse 1 అంటాడు, I know your deeds. You have a name that you are alive, but you are dead. చూసాం కదా, మీరు మృతమైన సంఘం అంటే ఏంటి? వారు సంఘంలో అన్ని చేస్తున్నారు కానీ దేవునికి వేరై ఉండి చేస్తారు. They are separated from the life of God. That's what death means. They were separated from God. They were doing everything from a worldly sense, but the Lord says, I can't see anything to commend in you. So he says, repent. But వీళ్ళకి కూడా ఏమంటారు verse 3లో, and keep it and repent. తర్వాత ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంఘంలో ఎటువంటి తప్పును ఒప్పలేదు కానీ ఏమంటాడు? నేను త్వరగా వచ్చుచున్నాను గనక ఎవడను నీ కిరీటము నమ్మకం నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకు? వారికి ఎటువంటి తప్పు చూపెట్టలేదు కానీ ఏమంటాడు? మీ చుట్టూ ఎవరున్నారంట? సాతాను సంబంధులు. వర్స్ 9లో అంటాడు, సాతాను సమాజపు వారు. సో వీరి చుట్టూ వారికి ఎంతో కష్టం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడు? నేను మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్నదాన్ని గట్టిగా చేపట్టము. హోల్డ్ ఫాస్ట్ టు వాట్ యు హ్యావ్. హోల్డ్ ఫాస్ట్ టు వాట్ యు హ్యావ్ సో దట్ నో వన్ విల్ టేక్. తర్వాత లవోదికీయ సంఘం ఏంటి? వీరేమో నులువెచ్చని సంఘముగా. దే ఆర్ ద lukewarm church. They were having church, but Jesus was on the outside. Jesus says, repent. సో ఈ సంఘాలన్నీ చూసినప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఎందుకు? మనం దేవుని వాక్యానుసారంగా చూసినట్లయితే ఈ సంఘము రెవల్యూషన్ చాప్టర్ 2 and 3 వాట్ వి కాల్ ద చర్చ్ ఏజ్. ఇప్పుడు మనం ఆ టైం లైన్ లో ఉన్నాం. హిస్టరీలో మనందరం కూడా ఇప్పుడు ఈరోజు సంఘంలో ఉన్నామంటే we are in this age what we call the church age. Revelation chapter 4 నుండి we move into Revelation chapter 4 and 5 is a worship service in heaven. ప్రకటన 4వ అధ్యాయం 5వ అధ్యాయము పరలోకంలో ఉన్న ఆరాధన కూడిక. ఓకే, మనకి వాట్ ఐ బిలీవ్ అండ్ టీచ్ ఇస్ ఆఫ్టర్ బిట్వీన్ Revelation 3:22 and Revelation 4:1 is when the rapture will happen. ఇక్కడ మనకు దేవుని వాక్యం తెలుసు కదా, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడు? one day Christ is going to, the Lord himself will descend from heaven with a shout. ప్రభువే ఎక్కడి నుంచి అంట? పరలోకం. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను నాదముతోను. 1 Thessalonians chapter 4 16th verse అన్న. 16th ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. వచ్చును. చాలు దిగివచ్చును. తర్వాత క్రీస్తు మృతులు మొదట లేతురు. తర్వాత మనందరం ప్రభువును మధ్యాకాశంలో ఎదుర్కొందాము. సో కాబట్టి దేర్ ఇస్ యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రభు వారి రాకడలో మనం చాలా మంది సెకండ్ కమింగ్ అంటారు కదా. సెకండ్ కమింగ్ ఇస్ నాట్ ఎట్ దిస్ టైమ్. దిస్ ఇస్ సీక్రెట్ కమింగ్. యేసుక్రీస్తు ప్రభు వారు రెండో రాకడ తర్వాత జరుగుతుంది. దిస్ ఇస్ ద సీక్రెట్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ వి కాల్ ద ర్యాప్చర్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యాకాశంలోకి వస్తాడు. మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు
ఎవరైతే క్రీస్తునందు చనిపోయారో వారు తిరిగి లేస్తారు. ఎవరైతే ఆ టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువు రేపు పొద్దున వచ్చాడు అనుకోండి, మనమందరము ఇంకా ఇక్కడే ఉన్నాం కదా. ఎవరైతే ఇప్పటిదాకా చనిపోయారో వారు మొదట లేస్తారు. తర్వాత ఇప్పుడు జీవించి బతుకున్న వాళ్ళందరూ కూడా మార్పు చెందబడి యేసుక్రీస్తు ప్రభు వారిని మధ్యాకాశంలో కలుసుకోవడానికి చనిపోయిన వారితో పాటుగా జత చేయబడతారు. వి విల్ మీట్ ద లార్డ్ ఇన్ ది ఎయిర్ అని ఉంటది 1 Thessalonians 4 లో. విత్ గ్లోరిఫైడ్ బాడీ అన్న, విత్ గ్లోరిఫైడ్ బాడీ అన్న, విత్ గ్లోరిఫైడ్ బాడీ. We will see a little bit more of that, but I want to make sure we understand the difference. There is a secret coming of Christ and there is a second coming of Christ. Okay, there's a secret coming and a second coming. The secret coming is what we call the rapture. చూడండి, 1 Corinthians chapter 15, 1 Corinthians chapter 15, verse 51 and 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగను, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. మనము మార్పు పొందుదము. ఎప్పుడు అవుద్దంట ఇది? క్షణములో కదా. కడబోర మ్రోగగా, కడుపులో మోగాను కనురెప్ప పాటున అంటాడా? అవునన్నా, ఒక రెప్పపాటున. ఇంట్రెస్టింగ్, తెలుగులో రెప్పపాటున ఉంది కానీ ఇంగ్లీష్ లో ఏమనుందంటే ఇట్ ఇస్ నాట్ ద బ్లింకింగ్ ఆఫ్ ఎన్ ఐ, ఇట్ ఈస్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. రెప్ప కొట్టుకునే కంటే ఫాస్ట్ గా. ట్వింక్లింగ్ అంటే మన కంటిలో లైట్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో అంత ఫాస్ట్ గాని. బ్లింకింగ్ టేక్స్ అ లాట్ మోర్ దెన్ ట్వింక్లింగ్ ఆఫ్ ఎన్ ఐ. ఓకే, అంటే దాని ఐడియా ఏమంటే ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటాడు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సడన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి సడన్. యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు కూడా అదే మాట అంటాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్కడ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి ఈ లోక అంతంలో ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఓకే, అయితే యేసుక్రీస్తు ప్రభువు మనం నెక్స్ట్ వీక్ మత్తయి సువార్త 24 లో కొంచెం టైం స్పెండ్ చేద్దాం, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు షో అ కపుల్ ఆఫ్ థింగ్స్ హియర్. Matthew 24 verse 42 చదువుతారా? కావున ఏ దినము మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా నుండుడి. ఓకే, అక్కడ ఒకసారి ఆపుదాం. ఏ దినము వచ్చునో మీకు తెలియదు కనుక మీరు ఏం చేయాలంట? మెలకువగా నుండుడి. 44వ వచనము, మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. సిద్ధముగా నుండుడి. ఫస్ట్ ఏమో మెలకువగా ఉండుడి, రెండోది సిద్ధముగా ఉండుడి. తర్వాత 25వ అధ్యాయం 13వ వచనం, ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు అన్నిసార్లు చెప్తా ఉన్నాడు మెలకువగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని? ఎందుకంటే మనము అశ్రద్ధతో నిద్రపోతా ఉంటాము. సిద్ధంగా ఉండమని దేవుడు మరలా యేసుక్రీస్తు ప్రభువు బి ఆన్ ది అలర్ట్ అంటే. ఎందుకు? ఇట్ ఈస్ అ సడన్, దట్ ఈస్ వై ఐ సెడ్ ఇట్స్ అ సీక్రెట్ కమింగ్. ఇట్ ఈస్ అ సీక్రెట్ కమింగ్, రహస్యంగా దొంగ వలె. అందుకని 2 పేతురు కూడా చూడండి ఒకసారి. 2 Peter chapter 3, 2 Peter chapter 3, 2 పేతురు రాసిన 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ప్రభు దినం ఎట్లా వస్తుందంట? దొంగ వచ్చినట్లు వచ్చును. దొంగ అనౌన్స్ చేసి వస్తా అండి. రేపు పొద్దున, రేపు సాయంత్రం 6 గంటలకు మీ ఇంటికి వస్తారని దొంగ చెప్పొస్తాడా? లేదు, అకస్మాత్తుగా అనుకోని సమయంలో దొంగ వస్తాడు. హీ విల్ కమ్ యాజ్ అ థీఫ్. సో కాబట్టి యేసుక్రీస్తు వారు, ది సీక్రెట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ we believe is going to happen between Revelation chapter 3 and chapter 4. ఎందుకంటే ప్రకటనలో చూసినట్లయితే ఈ చాప్టర్ వర్స్ 22, ఇప్పటిదాకా చర్చ్ గురించి మాట్లాడాం కదా.
the 7 churches. The last word in chapter 3 is the churches, what the Spirit says to the churches. దీని తర్వాత సంగములతో ఆత్మ చెప్పండి చదవండి. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. దీని తర్వాత సంఘం అనే మాట మన ప్రకటనలో కనపడదు 19వ అధ్యాయం దాకా. ఓకే, we don't see the church mentioned again in the book of Revelation until Revelation chapter 19. ప్రకటన 19వ అధ్యాయంలో ఆ యొక్క సంఘము యేసుక్రీస్తు వారి వధువుగా పరలోకంలో కనపడుతుంది మనకి. we see the bride, యేసుక్రీస్తు వారి యొక్క వధువుగా పరలోకంలో కనపడుతుంది. అందుకనే we believe that here, right here in after verse, between verse chapter 3 and chapter 4 is when the rapture will happen. What is going to happen in the rapture? All those who died in Christ and all those who are alive are going to be caught up together with Christ. So we have to be ready. అందుకని యేసుక్రీస్తు వారు 7 సంఘాలకి వర్తమానము మనకు కూడా ఈరోజు ఇస్తున్నాడు. ఎందుకు? అవును, యేసుక్రీస్తు వారు గత 2000 సంవత్సరంగా రాలేదు. దిస్ చర్చ్ వాజ్ దేర్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ. కాబట్టి మనం కూడా పేతురు అదే మాట అంటాడు చూడండి. ఇంకో మాట చూడండి, రెండో పేతురు రాసిన పత్రిక 2 Peter chapter 3, 2 Peter chapter 3 verse 3 and 4. అంత్యదినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం మేమాయను పితరులను నిద్రించినందుకు మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుకుందరని మొదట మీరు తెలుసుకోవాలని. ఏం తెలుసుకోవాలంట? ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు వారు వస్తారని వాళ్ళు వేచి ఉన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఏమవుతుందంటే ఆఖరి దినాల్లో వస్తా అన్నాడు కదా, ఇంకా రాలేదు కదా, ఇంకేం వస్తాడులే అని ఏమైపోతుందంట, మనము దేవుని రాకడ కొరకై వేచి ఉండకుండా మన పనుల్లో మనం బిజీ అయిపోతామని ప్రభు మాట మనకు రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే వేర్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ హిస్ కమింగ్? ఎందుకంటే ప్రభు డిలే చేసేది? చూడండి 9వ వచనం, 2 Peter chapter 3 verse 9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయంపగా అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరైతే రక్షింపబడాలో వారు రక్షింపబడాలని ప్రభు ఏం చేస్తున్నా అంటే దీర్ఘశాంతముతో డిలే చేస్తూ ఉన్నాడు. కానీ అదే యేసుక్రీస్తు ప్రభు వారు when he is being patient, he is also saying be ready. So the question is for us today, are we ready? Right? అందుకనే సంఘాలకి ప్రభు ఇస్తున్నాడు. ప్రశాంత్ అన్న, అదే we don't know the God's secret coming కదన్నా, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అనుకుంటున్నాం కదన్నా. సో Matthew 24:15 లో దేవుడు ఒక మాట చెప్తారు కదన్నా, అక్కడ ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినట్టు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం ముందు మీరు చూడగానే మీరు పారిపోవడి అంటాడు కదన్నా. సో దిస్ ఈజ్ అబౌట్ ది సీక్రెట్ కమింగ్ అన్నా, లేకపోతే దిస్ ఇస్ ద సెకండ్ కమింగ్ అని? దీనిది లేదు, ఇది సెకండ్ కమింగ్. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు దేర్ ఆర్ 2 things. ఓకే, what are the things we have to be when we read prophecy? When Jesus was giving these prophecies, some are related to the secret coming, some are related to the second coming. Okay, and దొంగ వలె వస్తాడనేది సీక్రెట్ కమింగ్. ఎందుకంటే ప్రకటనలో మనం చూస్తాం 6వ అధ్యాయం మొదలుకొని 18th chapter వరకు, chapter 6 to 18, all the details about how God is going to judge the world. ఈ లోకాన్ని ఆయన ఎలాగో తీర్పు తీర్చనన్నాడు ఉంది. And there are a sequence of events. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం టైం ఉన్నప్పుడు అది కూడా చూద్దాం. దానియేలు 9వ అధ్యాయంలో there 69 weeks and the 7th week there 7 years of tribulation. ఓకే, 7 సంవత్సరాలు. అది మనకి తెలుసు టైం కదా. That is a defined time. There is 7 years of tribulation. We will see in the book of Revelation. That is a defined time. We will know when it starts. Therefore, from that time, from 7 years, it will end. If we know the time, then it's no longer secret. We know when Jesus is going to come. Yeah. So, when we look at prophecy, that is why I said the 2 comings of Christ. Secret coming, he is coming for his church. యేసుక్రీస్తు రహస్యంగా వచ్చేది తన సంఘం కొరకు.
అందుకనే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతులు. క్రీస్తునందు మృతులైన వారు ఎవరు? ఆయన సంఘం వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి తను చనిపోయి తిరిగి లేచిన తర్వాత, సంఘము స్థాపించబడిన తర్వాత ఎవరైతే మారుమనసు పొంది ఆయన యందు నిద్రించారో వారు మొదట లేస్తారో, అప్పుడు మనము కూడా ఆయనతో వారితో కూడా ప్రభువుని కలుస్తాం. ఓన్లీ ద చర్చ్. సో ద సీక్రెట్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ఓన్లీ ఫర్ హిస్ చర్చ్. ఆల్ ద బిలీవర్స్ ఆర్ గోయింగ్ టు బి కాట్ అప్. వారు తీసుకువెళ్ళిన తర్వాత దేవుడు అప్పుడు లోకం మీద తీర్పును the tribulation will start after the church is taken out of this world. సో దాంట్లో కూడా 2 థింగ్స్ ఉన్నాయి కదా 7 years లో. ఒకటి ఫస్ట్ 3 years పీస్ఫుల్ గా ఉంటుంది, తర్వాత స్టార్ట్ అవుద్ది అనుకున్నాం కదా. Yeah, 3.5. అది మనం Revelation 6 నుంచి we'll see that actually. సో ఇప్పుడు ఇది ఈ 24-15 సో 3.5 years తర్వాత జరిగేది అనిపించారా? కరెక్ట్. అది 3.5 years తర్వాత జరిగేది అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్. ఓకే. సో we will see ఇప్పుడు Revelation chapter 4 and 5 కి వెళ్తే చూడండి ఒకసారి. 4 and 5 Revelation chapter 4 and 5 లో ఇక్కడ పరలోకంలో అక్కడ స్తుతి కూడి కన్నా కదా, ఇట్స్ వర్షిప్ సర్వీస్. గాడ్ విల్ నెక్స్ట్ వీక్ we will look at that, but we will see that దేవుణ్ణి ఆరాధిస్తూ 5వ అధ్యాయం 9వ వచనం ఏమంటారు చూడండి అక్కడ ఆరాధనలో. ప్రకటన 5. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. సో ఇక్కడ ఇది ఎక్కడ జరుగుతుంది? ఆరాధన కూడిక దేవుని యొక్క సింహాసనం ఎదుట. దిస్ వర్షిప్ సర్వీస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్. వి సీ దట్, ఫర్ ఎగ్జాంపుల్, సీ హియర్ చాప్టర్ 4 verse 1. చాప్టర్ 4 verse 1. సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో ఈ సంగతులు జరిగిన తరువాత. ఏ సంగతులు జరిగిన తర్వాత? సంఘముల యొక్క సంగతులను అయిపోయిన తర్వాత. అందుకని ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటాడు? ఈ సంగతులు జరిగిన తర్వాత ఏమవుద్దంట చూడండి. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడుతుండగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన్నా నేను. చూసారా? ఈ తలుపు ఎందుకు తెరవబడిందంటే పరలోకంలో నేను అనుకునేది ఏమంటే సంఘాన్ని లోపల తీసుకురావడానికి. ఎందుకంటే ఇట్ ఈస్ ఫిగరేటివ్. ఏదో పరలోకానికి తలుపులు ఉంటాయని కాదు, కానీ ఇక్కడ ఏంటి, యోహాను భక్తుడికి ప్రభు చూపెడతారు తలుపు తెరవబడి ఉండుట. ఎందుకు? సంఘాన్ని ప్రభు యొక్క సన్నిధిలోనికి తీర్చడానికి. ఏమంటాడు? ఇక్కడికి రమ్ము, ఇది తరువాత జరుగు విషయమును నేను నీకు చూపెట్టాను. అందుకే చాప్టర్ 4 verse 1 లో I will show you what must take place after these things. వీటి తర్వాత అంటే ఏంటి? సంఘం యొక్క కార్యక్రమం లోకంలో అయిపోయిన తర్వాత ఏం జరగాలో నేను చూపెడతాను రా అని అపోస్తలుడైన యోహానుకు పరలోకంలో ఒక ద్వారం తెరవబడి తను దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకెళ్ళినట్టుగా చూస్తాను. చూడ 2వ వచనం చూడండి. వెంటనే చదవండి. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇక్కడ యోహాను భక్తుడు ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడైతే? నేను వెంటనే ఆత్మవశుడనైతిని పరలోకంలో. దేవుని యొక్క సన్నిధిలో అక్కడ యోహాను భక్తుడు జరిగేవి ఇప్పుడు చూడబోతున్నారు. అప్పటిదాకా ఆయనకి ఇచ్చిన రెవల్యూషన్ ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ ద చర్చ్ కదా. యేసుక్రీస్తు వారు ఈ సంఘానికి ఈ లెటర్ రాయి, ఈ సంఘానికి ఈ లెటర్ రాయి, ఈ సంఘానికి ఈ లెటర్ రాయి అన్న తర్వాత ఏమంటాడు? ఇది జరిగిన తరువాత ఆఫ్టర్ దీస్ థింగ్స్ పరలోకంలో ద్వారము తెరవబడింది. యోహాను భక్తుడు దేవుని యొక్క సన్నిధిలోకి పరలోకంలోనికి కొనిపోయబడి ఇవి జరిగిన తరువాత ఏమి I will show you what must take place after these things. కాబట్టి ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తునందు
మృతి చెందినారో, ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్నారో, సంఘం ఆది నుండి ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభు వారు రహస్యంగా వస్తాడో అప్పటిదాకా ఉన్న విశ్వాసులందరూ కూడా యేసుక్రీస్తు వారితో పాటుగా ఇప్పుడు ఆ యొక్క పరలోకంలో ఉంటారన్నమాట. అక్కడ దేవుని సన్నిధిలో జరిగే ఇక్కడ భక్తుడైన యోహాను చూస్తాడు. అండ్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వర్షిప్ సర్వీస్ కదా. ఈ లోకంలో మనం అంటే ఒక్కొక్క చర్చిలో వర్షిప్ ఒక్కొక్కలాగా ఉంటది కదా. మన డెఫినేషన్ ఆఫ్ వర్షిప్ ఆల్సో చేంజెస్ ఫ్రమ్ వన్ చర్చ్ టు ది అదర్ కదా. కొంతమంది చర్చికి వెళ్ళి అబ్బా ఈరోజు వర్షిప్ చాలా బాగుంది అంటారు. వాళ్ళని అడిగారు అంటే వర్షిప్ అంటే ఏంటంటే చాలా మందికి 99% ఏంటి మ్యూజిక్ కదా, లేకపోతే పాటలు. కానీ ఇక్కడ దేవుని దీనిలో చూస్తే ఇవన్నీ కూడా ఇక్కడ ఏం పాటలు పాడినట్టు ఉండదు, మీరు పలుకుతున్నట్టుగా ఉంది. యూ విల్ సీ ఎవ్రీ వన్ ఆఫ్ దీస్ అండ్ దే వర్ సేయింగ్. వారు దేవుని మయంపరుస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ప్రభు చిత్తం అయితే వచ్చే నెక్స్ట్ వీక్ ఈ 2 అధ్యాయాలు కవర్ చేయొచ్చు మనం. కాబట్టి కపుల్ ఆఫ్ థింగ్స్ వి రిమెంబర్. ఫస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారు 7 సంఘాలకు ఆ మాటలు ఇచ్చి ఉంటున్నాడు. సో మనం పరీక్షించుకోవాలి మన జీవితాలు. మనం కూడా దేవుని యొక్క సంఘం కనుక మన సంఘం ఎలాగ ఉంది, మన జీవితాలు ఎలాగ ఉన్నాయి. ఈ యొక్క పాటలు ప్రభు ఏదైతే బోధించాడో మన జీవితంలో అవి ఏమైనా కనబడితే మనం ఏం చేయాలా? ఈ సంఘానికి ప్రభు ఏదైతే చెప్పాడో దాని విషయమై మనం పశ్చాత్తాపడాలి. వి హావ్ టు రిపెంట్. మనం రిపెంట్ చేయకపోతే ఏమంట? గద్దింపిస్తాడు. గద్దింపుకి వినకపోతే ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కాబట్టి ప్రభు యొక్క శిక్షణలోకి రాకముందే ఆయన గద్దింపు మాట విని మనం పరీక్షించుకోవాలి. ఆ పరీక్షించుకున్నప్పుడు ఏమైపోద్దంటే ఈ సంఘాలకు ఇచ్చిన ఆశీర్వాదాలని ప్రభు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. జయించువానికి ప్రతి చర్చ్కి ఏమంటాడు? టు హిమ్ దట్ ఓవర్కమ్స్. జయించు వారికి ప్రభు ఒక ఆశీర్వాదము, ఒక వాగ్దానం ఇస్తారని కోరుతున్నాడు. అప్పుడు మనం అయినప్పుడు ఏమైపోద్దంట? ఆ దినం ఎప్పుడైతే ప్రభు రహస్యంగా వస్తాడో అదే మన విశ్వాసులకు ఉన్న నిరీక్షణ. ఏంటి? ఈ లోకంలో ఎంత శ్రమ ఉన్నా, ఈ లోకంలో ఏది ఉన్నా ఉండకపోయినా, ఈ లోకంలో ఏది జరిగినా జరగకపోయినా యేసుక్రీస్తు ప్రభు వచ్చి తీరుతా అన్నాడు. కానీ ఏమంటాడు? మెలకువగా ఉండుడి, జాగ్రత్తగా ఉండాలి. బి ఆన్ ది అలర్ట్ అండ్ బి రెడీ. సిద్ధంగా ఉండాలా, మెలకువగా ఉండాలి. కాబట్టి మనందరం పరీక్షించుకోవాలి. నిజంగా ప్రభు ఈ క్షణం వస్తే మనము సిద్ధంగా ఉన్నామా? మన జీవితాలను చూసి ప్రభు సంతోషిస్తాడా? ఎందుకంటే మనం ఆయన చూచినప్పుడు ఆయన్ని పోలి ఉంటామంటాడు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. When we see him, we will be like him. So that is the hope we have, that when Jesus comes secretly, immediately we will be in the presence of God. ఈ యొక్క పరలోక వర్షిప్ సర్వీస్ లో మనం కూడా హాజరు ఆధిక్యత ప్రభు మనకు ఇస్తాడు. అది ఎలాగుంటుందో we are having a small glimpse in chapters 4 and 5. So God willing, next week we will do an overview of chapter 4 and 5. We'll see how the heavenly hosts worship the Lord. ఈ ఆరాధన కోడిక అయిపోయిన వెంటనే 6వ అధ్యాయం మొదలుకొని we will see the tribulation period start. శ్రమ కాలము లోకంలో సంఘం వెళ్ళిపోయింది. సంఘం వెళ్ళిపోయిన తర్వాత 6వ అధ్యాయం మొదలుకొని 18th చాప్టర్ వరకు, chapter 6 to 18 is the time of tribulation. శ్రమకాలం. యేసుక్రీస్తు వారు తన యొక్క ఉగ్రతను ఈ లోకం మీద పడనేయించున్నాడు. We will see how one after the other God is going to allow the first 3.5 years of peace and the next 3.5 years of great tribulation. అదంతా అయిన తర్వాత యేసుక్రీస్తు వారు రెండోసారి లోకానికి రాని. That is when the second coming is going to happen. We believe the rapture will happen at the beginning of chapter 4. The second coming will happen at the end of chapter 19. అప్పుడు యేసుక్రీస్తు వారు లోకానికి వస్తారు. Any questions? I know that was a lot of material. అంటే క్వశ్చన్స్ లేవు కానీ అంటే ఇప్పుడు సంఘం ఎత్తబడిపోయిన తర్వాత అందరూ మన గ్లోరిఫైడ్ బాడీతో పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మిగిలిన వాళ్ళు అసలు వాళ్ళు ఏమనుకుంటారని డౌట్ ఉందని. అంటే వాళ్ళు మిగిలిపోతారు కదా, పీస్ఫుల్ సమాధానంగా ఉంటది కదా. సో దే ఫీల్ ఇట్స్ హెవెన్. సమాధానం ఉండదు ఆ టైంలో. లోకంలో ఎంతో కన్ఫ్యూజన్. అందుకని నేను అనుకుంటాను ఈ రోజుల్లో చాలా మంది ఏలియన్స్ గురించి మాట్లాడుతున్నారు చూడు. ఐ థింక్ దట్ వాల్యూమ్ విల్ ఇంక్రీజ్. చాలా మంది ఏలియన్స్ ఉన్నారు, వాళ్ళు ఏలియన్స్ అది అంటారు. అప్పుడు ఏమైపోతుంది అంటే దే విల్ హ్యావ్ అ వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్. సడన్ గా లోకం నుండి
ఇంతమంది మాయమైపోతే ఏమంటారు? ఏలియన్స్ వచ్చారు అందరిని ఎత్తు. ఓకే. ఓకే, దట్ ఈస్ ద ప్లాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ దిల్ గివ్. తర్వాత ఏమైపోద్దంటే లోకం ఎంత కన్ఫ్యూజన్ లో ఉంటదంటే దట్ ఈస్ వెన్ ది యాంటీ క్రైస్ట్ విల్ కమ్ టు బ్రింగ్ పీస్. The whole world will be in such a state of massive confusion. They need a leader to come and establish peace. That is how the Antichrist is going to come. Anta Shanti Samadhanam unte they don't need anybody a leader kada. So we believe, I believe that is what is going to happen because of the confusion in the world and suddenly so many people missing, you know, then there has to be some figure that emerges through that to say, don't worry, we got it all, you know. We have the aliens came and took all these people. We will find them someday, and he will become the leader of the world. Again, సాతానికి ప్రతిదానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అండ్ ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ 4-5 years నుంచే ఈ ఏలియన్ ది ఎక్కువైంది తెలుసా? UFOs విన్నారా? విన్నాను. UFO ఈ మధ్య ఎక్కువ కూడా అదే మేము కూడా యుఎస్ మిలిటరీ కూడా చాలా మాట్లాడుతున్నారు ఇప్పుడు UFOs గురించి, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. And they are validating, saying అవును మేము చూసాము, ఇటువంటి ఫ్లయింగ్ సాసర్ చూసాము, మేము ఫ్లైట్ లో ఇది కనపడుతుంది. సో ఏమైపోద్దంటే ఇట్ విల్ బికమ్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ ఇన్ సొసైటీ. అందరూ అవును ఏలియన్స్ ఉన్నారు, ఈ ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అని యాక్సెప్ట్ చేసినప్పుడు సడన్ గా ఇంతమంది మాయమయ్యారంటే వాళ్ళు తీసుకోవాలంటే నా పెద్ద ఇట్స్ నాట్ అ బిగ్ స్ట్రెచ్ ఫర్ దెమ్ టు ఇమాజిన్. You see, if it suddenly happens, then people will say, I don't believe it. Kani, it is now naturally built into people. Now they are becoming to accept that. And once that happens, it's an easy explanation for whoever is in the world at that time. స్టిల్ అప్పుడు కూడా మిగిలిపోయిన బిలీవర్స్ ఎవరైనా ఉంటే అంటే స్టిల్ అంటే అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమవుతారు? సో దే నీడ్ టు గో టు ద అటుగా ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు విశ్వాసులు కాదు, నిజమైన విశ్వాసులు అందరూ వెళ్ళిపోతారు. కానీ ఒక రకంగా చూస్తే, ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ చర్చ్ హ్యాస్ ఆల్మోస్ట్, ఇప్పుడు సమ్ స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఎనీ చర్చ్ అన్సేవ్డ్. ఎందుకంటే అందరూ మేము మార్మన్స్ పొందాం అనుకుంటున్నారు కానీ చాలా మంది మార్మన్స్ లేరు. ఎందుకంటే ఎట్లా, మీరు లాస్ట్ వీక్ చూసుంటారు కదా, వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు ప్రోగ్రెసివ్నెస్ లేదు. There is no evidence. There is no evidence of salvation. So when you say that, if there is no evidence, they are not saved. If they are not saved, they are not going. Actually, నేను అనుకునేది ఏమంటే the highest attendance Sunday will be the Sunday after the rapture. ఎందుకంటే చాలా మంది అంటే సో మెనీ పీపుల్ బిలీవ్ దట్ వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనే కాన్సెప్ట్ లో ఉంటారు కదన్నా. సో once truly saved, so we thought that truly saved అయితే గనుక we will see the fruit of that one కదన్నా. We will see the fruit. If there is no fruit, there is no salvation. అందుకని యేసుక్రీస్తు ప్రభువు కూడా మత్తయి సువార్త 3వ ఉంటాడు, bring forth the fruit meant for repentance. కొంతమంది కొంతకాలం విశ్వాసంగా నడిచి తర్వాత పడిపోతారు కదన్నా. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ దేవుడు మారు మనసు పొందమన్నప్పుడు సో సమ్ టైమ్ మళ్ళీ బ్యాక్ తర్వాత మారు మనసు పొందారు అనుకున్నా. సో we will consider them as truly saved. Yeah, we don't know what time they were actually saved. Yeah. సో ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుతో పాటు యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు తిరిగాడు. మిగతా శిష్యులకి యూదా నిజంగా ఇట్టంటాడని వాళ్ళకి కూడా తెలియదు. దాన్ని బట్టి చూస్తే మనము we have to look at their lives for an extended period of time to understand. But what we have to say is make sure we are truly saved. నిజంగా మనం మనసు పొందాం, మన జీవితంలో ఆ ఫలం కనపడుతుందా, పశ్చాత్తాప ఫలము, ఆత్మ ఫలాలు మన జీవితంలో ఉన్నాయా లేదా, అది మనం పెట్టుకోవాలి. ఎందుకంటే I know ఒక స్టోరీ, ఒక బ్యాప్టిస్ట్ పాస్టర్ గురించి విన్నాను. ఆయన 25 years ఆయన పుల్పిట్ లో ప్రీచ్ చేసి తర్వాత మారవలసి పొందండి ఆయన మెసేజ్. తర్వాత ఆయన సాక్షి చెప్పాడు, నేను 25 years పుల్పిట్ లో ప్రీచ్ చేశాను కానీ నాకే రక్షణ లేదు. ఒకరోజు ఆయన ప్రభు ఆయన్ని కన్విక్ట్ చేశాడంట. ఆయన అయితే దాన్ని చదవలేదో మన రోమాలో ఉన్నది, ఎదుటి వానికి బోధించే నీకు నువ్వు బోధించుకో అని ఉంటది కదా. సో మేబీ నేను అనేది ఏమంటే
ఈ లోకంలో చాలా మంది సోకాల్డ్ పాస్టర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ర్యాప్చర్ అయిపోయిన తర్వాత. వాళ్ళు చూసుకుంటారు మీద చర్చ అప్పుడన్నీ. సంఘాలు ఫుల్గా ఉంటాం కాకుండా చాలా మంది పాస్టర్ కూడా ఉండొచ్చు. మన ఎడ్వర్డ్ గారు చెప్పారు. అన్న మారుమనసు పొందిన వాళ్ళకి పరలోకంలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా అప్పుడు కూడా? ఏంటదమ్మా? ఆ టైంలో ట్రిబులేషన్ టైంలో మారుమనసు పొందిన వాళ్ళకి కూడా పరలోకంలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ట్రిబ్యులేషన్ లో కూడా కొంతమంది మారుమనసు పొందుతారు, కానీ వారు ప్రభు యొక్క సంఘములో పాలు. దే ఆర్ నాట్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. We will see that. There is salvation, కానీ primarily focused on the Jewish people. అప్పుడు దేవుని ప్రణాళిక చొప్పున ఆ ట్రిబ్యులేషన్ టైంలో, ఇక్కడ శ్రమ కాలంలో ద ప్రైమరీ ఫోకస్ అండ్ ఇవాంజలిజం ఇస్ టువర్డ్స్ ద జూయిష్ పీపుల్. ఎందుకంటే ప్రభు అబ్రహాంతో హీ మేక్స్ అ ప్రామిస్ కవెనెంట్ కదా. Abrahamic covenant fulfillment will happen during the tribulation. We will see that, yeah. But yeah, there are going to be some that are going to be saved during the tribulation, but they are not going to be part of the bride of Christ. వారు క్రీస్తు యొక్క వధువు కాదు. ఎందుకంటే the bride of Christ is those that were saved from the time of from the resurrection of Christ, from the time the church was born until the time of the rapture. సో అప్పుడు రక్షించబడిన వాళ్ళు పరలోకంలో మరి ఎక్కడ ఉంటారు వాళ్ళు? దేర్ విల్ బి ఎనీ డిఫరెంట్ ప్లేస్ ఫర్ దెమ్? యా, దేర్ ఇస్ యాక్చువల్లీ పాత నిబంధన సెయింట్స్. ఎందుకంటే ఒక మాట చూడండి, విల్ జస్ట్ సీ దట్ అండ్ క్లోజ్. ప్రకటన 19:9. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు ఇప్పుడు పెళ్లిలో ఎవరెవరు ఉంటారు? క్రీస్తు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఇన్వైటీస్. అది ఇక్కడ ఏమంటాడు? గొర్రెపిల్ల వివాహమునకు పిలువబడిన వారు. సో వీరంతా అన్నమాట పాత నిబంధన సెయింట్స్. తర్వాత ట్రిబ్యులేషన్ లో ఎవరైతే మారుమనసు పొందారో వారంతా గొర్రెపిల్ల వివాహానికి పిలువబడ్డారు. ఓకే, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ టు ఇన్వైట్ ద బ్రైడ్ టు హర్ ఓన్ వెడ్డింగ్ కదా. పెళ్లి కొడుకుకి మనం ఇన్విటేషన్ ఇవ్వక్కర్లేదు వాళ్ళ పెళ్లికి. ఓకే, సో పరలోకంలో కూడా మనం రెవల్యూషన్ చాప్టర్ 4-5 లో కూడా చూస్తాం. అక్కడ 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి. తర్వాత దేర్స్ అదర్ పీపుల్ అరౌండ్ ద థ్రోన్. సో వారు పరలోకంలో ప్రభు దగ్గర ఉంటారు, కానీ వారికి యేసుక్రీస్తు వారి యొక్క వధువుగా ఉన్న ఆ యొక్క సన్నిహిత సంబంధాన్ని వారు దేవుని ప్రణాళిక చొప్పున వారికి కలిగి ఉంటారు. అది ఓకే. Any other questions? ఓకే, ప్రార్థన చేసుకుందామా? రమేష్ చేస్తారా ప్రేయర్? కృపా కనికరంగల సర్వశక్తిమంతుడైన ప్రేమాస్పైన నా గొప్ప తండ్రి, మీ పాదము వేలాది స్థుతులు స్తోత్రాలు నా తండ్రి. ప్రభా సర్వశక్తిమంతుడైన గొప్ప తండ్రి, గడిచిన కాలం మంది మమ్మ సజీవులకు ఉంచిన గొప్ప తండ్రి. ప్రభా ఈ సాయంకాల సమయంలో మరి బ్రదర్ ఎబినేజర్ మరియు నా తండ్రి ఆయన మరి నా దేవ మీ యొక్క వాక్యాన్ని మేము అందరం కలిసి ధ్యానించడానికి మరి బ్రదర్ ద్వారా మాకు మరి నా తండ్రి మరి బైబిల్ మేము పూర్తిగా అర్థం చేసుకుని ప్రభా నా తండ్రి మరి 7 సంఘాలకు మీరు ఇచ్చిన మరి నా తండ్రి నిబంధనలను మరి మేము పాటించడానికి ప్రభా మరి మాకు మీరే తోడుని సహాయం చేసి మరి మాకు మరి నా తండ్రి మాకు మీరే సహాయం చేసి మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరిచి ఆస్వాదించి మీరే యొక్క మరి స్టడీని మీరే నా తండ్రి మాకు నా తండ్రి అర్థమయ్యేలాగా మాకు వివరించి మరి మీ యొక్క జ్ఞానాన్ని మీ యొక్క విజ్ఞానాన్ని మాలో నింపి మీరే సహాయం చేసి మేము మీ యందు భయభక్తులు కలిగి మీ యొక్క జీవ మార్గంలో సన్మార్గంలో జీవించడానికి ప్రభావం మరి జీవించడానికి మీరే సహాయం చేయమని మరి ప్రవేశనామ పేట వినయంతో బతిమాలు పెట్టుకుంటున్నాను గాక. ఆమేన్. బ్రదర్ మీకు ఒక 2 నిమిషాలు ఉన్నారా? కాల్ అయిపోయాక అంటే 2 minutes కాల్ చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ.